నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ నరేష్. తెలంగాణలోని ఫుట్బాల్ దిగ్గజం ఎవరైతే లియోనెల్ మెస్సీ ఉన్నారో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో సాయంత్రం ఉప్పల్ స్టేడియంలోని ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. సో ఆ ఫుట్బాల్ మ్యాచ్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే లియోనెల్ మెస్సీ ఉన్నారో ఆయనే ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి ఒక్కరి నోట ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీ ఈరోజైతే హైదరాబాద్కి ఆయన రావడం జరుగుతూ ఉంది. ఉప్పల్ స్టేడియంలోని జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆయన పాల్గొంటారు. దీంతో అతడి ఆటను చూసేందుకు దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్లో మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి సైతం ఆడనుండడంతో మరింత ఆసక్తి రేపుతోంది. ఈ గేమ్కు సంబంధించి టిక్కెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడేంత స్టామినా కలిగిన సీఎం ఇటీవల కాలంలో దేశంలోనే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మెస్సీ రేవంత్ రెడ్డిల గేమ్ను చూసేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తున్నారు. ఇటు క్రీడాకారులు, అటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మెస్సీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ ఫలక్నామా చేరుకుంటారు. అక్కడ ఫ్యాన్స్తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 10 లక్షలు చెల్లించే స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది ఫ్యాన్స్తో ముచ్చటించి వారితో ఫోటో దిగుతారు. ఆయన సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియంలో చేరుకొని చిన్నారుల ఫుట్బాల్ టీంతో ముచ్చటిస్తారు. ఆయన 15 నిమిషాల పాటు వారికి మెలకువలు నేర్పిస్తారు. 7:30 తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీం మధ్య జరిగే మ్యాచ్లో చివరి 5 నిమిషాలు రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఆడనున్నారు. మెస్సీతో పాటు అతడి సహచర ప్లేయర్ రోడ్రిగో, లూయిస్ సురేజ్లు సైతం ఈ గేమ్లో పాల్గొంటారు. మ్యాచ్ అనంతరం మెస్సీ ఫలక్నామా వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం ముంబైకి బయలుదేరుతారు. మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు. నేడు సాయంత్రం 4:15 శంషాబాద్ చేరుకొని నేరుగా ఫలక్నామా ప్యాలెస్కు వెళ్ళి మెస్సీతో ముచ్చటించనున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రాత్రి 10:30 శంషాబాద్ నుంచి బయలుదేరుతారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు 3000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు, మినీ కమాండర్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మెస్సీ రూట్ మ్యాప్కు ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసులు అమ్మకాలకు ఉండవని, అన్ని ఆన్లైన్లోనే నేరుగా విక్రయిస్తారని, పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దని ఆయన తెలిపారు. మహిళా భద్రత కోసం షీ టీమును ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్కు చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పి ఎవరైతే సిపి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఏదైతే ఈరోజు జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఇటు మెస్సీ ఇటు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య జరిగే ఏదైతే ఆ మ్యాచ్ ఉందో చాలా రసవత్తరంగా అయితే మారబోతా ఉంది. మెస్సీ ఫ్యాన్స్ చాలామంది కూడా మెస్సీని చూడడానికి, ఆయన మ్యాచ్ని చూడడానికి రాబోతా ఉన్నారు. అలాగే దీంట్లో ప్రత్యేకం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఆడటం, అలాగే రాహుల్ గాంధీ గారు ఈ మ్యాచ్ని చూడడానికి రావడం, ప్రియాంక గాంధీ గారి కొడుకుని తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ మ్యాచ్ని చూడడానికి రావడం అనేది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, వీళ్ళు కూడా ఈ మ్యాచ్ని చూడడానికి రావడం అనేది చాలా హైదరాబాద్కే ఆకర్షణీయంగా మారిందని చెప్పవచ్చు. సో ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #యు.